కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు మూడో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే భక్తులు కాళేశ్వరం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీకెండ్ కావడంతో పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఏర్పడింది. భక్తులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం సాగర్ అందిస్తారు. క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. సరస్వతి పుష్కరాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనము చూడొచ్చు, కాళేశ్వర పుష్కర ఘాట్ రూట్లో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. సుమారు 2 కిలోమీటర్ల మేర వెహికల్స్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ రాత్రి గాలి దుమారం వర్షం పడటంతో ఎక్కడైతే ట్రాఫిక్ ఏరియా ప్లేస్ వేసి ఉందో ఆ మొత్తం కూడా వర్షం కొట్టడంతో మొత్తం కూడా తడిచిపోయింది. దీంతో కార్లన్నీ కూడా కొన్ని మట్టిలోనే స్ట్రక్ అయిపోయి అందులోంచి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ రోడ్ల మీద చూసుకుంటే ఇటు వరంగల్ నుంచి వచ్చే కాళేశ్వరానికి, ఇటు వరంగల్ నుంచి పెద్దపల్లి నుంచి వచ్చే ఏదైతే దారి ఉందో మొత్తం కూడా 2 కిలోమీటర్ల మొత్తం వెహికల్స్ అయితే మొత్తం కూడా ట్రాఫిక్ ఏర్పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఇదంతా కూడా నిండిపోయింది, వెహికల్స్తో నిండిపోయింది. మొత్తము 4 చోట్ల ఈ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తే ఇదంతా కూడా నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడెక్కడి నుంచో అంటే తెలంగాణ, ఆంధ్ర, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పుష్కర స్నానాలకు వచ్చేస్తున్న నేపథ్యంలో ఈ భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఒక్కసారిగా ఇలా శనివారం వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు సరస్వతి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. మొత్తానికి నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఏర్పాటు చేసిన ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం కూడా వాటర్కి వర్షం పడి వాటర్కి నానడంతో కూడా కార్లు వెళ్ళలేని పరిస్థితి తలెత్తడంతో కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనం విజువల్స్ చూస్తున్నాం, పోలీసులు ట్రాఫిక్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు, ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తము 3 కిలోమీటర్ల మేరకు కూడా మొత్తం ట్రాఫిక్ జమ అయినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం ఇటు వరంగల్ రూట్ నుంచి అయితే పరిస్థితి ఇప్పుడు టెంపుల్ వరంగల్ రూట్ నుంచి దగ్గర నుంచి మొదలు కొడితే పుష్కర ఘాట్కు వెళ్ళాలంటే మినిమము గంట సమయం పట్టాల్సిన సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్స్ చూడొచ్చు. ఇటు వెళ్తే ముక్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంది కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి, ఇటు వెళ్తే పుష్కర ఘాట్లకి విఐపి ఘాట్కి చేరుకుంటుంది. ఈ విఐపి ఘాట్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ కార్లు అయితే ఎక్కడికక్కడ ఆగుతున్నాయి. మొత్తం పోలీసు ఇటు అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇటు వేరే రూట్లో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా ఈ వీకెండ్ రష్ కావడంతో భక్తుల సంఖ్య అమాంతం ఒక్కడేసారికి పెరిగిపోయింది. ఈరోజు ఇవాళ శనివారం, రేపు సోమవారం 3 రోజులు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కొంచెం అలర్ట్ అయ్యి ముందస్తుగా చర్యలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అయితే కోరుతున్నారు. వీకెండ్ రష్ కావడంతో శని, ఆదివారం కాకుండా సోమవారం కూడా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సోమవారం అయితే ప్రీతికరమైన రోజు. ఇంకా సోమవారం రోజు కూడా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిన్న 1,20,000 మంది పైగా భక్తులు ఈ సరస్వతి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాలు గిట్లా పడితే గిట్లా ఈ పార్కింగ్ అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఈ వర్షం పడితే పార్కింగ్ ప్లేసులో ఏదైతే పంట పొలాలను చదును చేసి పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు, ఆ పార్కింగ్ ఇట్లా వర్షం కొట్టి నానితే మాత్రం అందులో వెహికల్స్ పెడితే బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇప్పటికే తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొన్ని వెహికల్స్ మొత్తం కూడా అందులోనే స్టక్ అయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ వెహికల్స్కి కారు టైర్ తిరుగుతూ ఉంటే మట్టి మొత్తం అందులో ఇరుక్కుపోయి వెహికల్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా నెలకొంది. రానున్న 3 రోజుల్లో మరి ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. పుష్కర స్నానాలకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అయితే భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి.